అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మక్కా పట్టణాన్ని వహాదల్ బలదిల్ అమీన్ అంటే శాంతి నగరం మక్కా అని ప్రబోధించాడు అల్లాహ్. మక్కాలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మక్కాలో ఖురాన్ గ్రంథం అవతరించింది. మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన ఖురాన్ గ్రంథం అవతరించింది. ఇస్లాం ధర్మాన్ని తీసుకొని వచ్చిన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఆయన పుట్టిన గడ్డ మీద, ఖురాన్ అవతరించినటువంటి గడ్డ మీద ఎలాంటి అలజడులు, అల్లర్లు, గొడవలు, యుద్ధాలు లేవు. కేవలం శాంతియుతమైనటువంటి వాతావరణమే ఉంది సోదరులారా. ఎత్తితే పాకిస్తాన్ను తిడతారు, ముస్లింలను తిడతారు. ముస్లిములకు పాకిస్తాన్కు సంబంధం ఏమిటి? చాలా ముస్లిం దేశాలలో ఒకానొక దేశం మాత్రమే పాకిస్తాన్. అదేంటో ఇస్లాం ధర్మమే పాకిస్తాన్లోనే దిగినట్టు, ఖురాన్ పాకిస్తాన్లో అవతరించినట్టు, ప్రవక్త ముహమ్మద్ పాకిస్తాన్లో పుట్టినట్టు, అసలు ఇస్లాం అంటేనే పాకిస్తాన్ అన్నట్టు ఈ దౌర్భాగ్యులు మాట్లాడుతున్నారు. ఇస్లాం ధర్మానికి పాకిస్తాన్కి సంబంధం ఏంటి? అసలు ఎలాంటి సంబంధం లేదు. అసలు పాకిస్తాన్లో దాదాపు 90% ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినే అనుసరించరు. దర్గాలు, జెండాలు అవి ఇవి మొక్కుకుంటూ ఉంటారు అక్కడ. అలాంటి దేశానికి ముస్లింలకు సంబంధం ఏంటి? ముస్లింలకు ఏదైనా సంబంధం ఉంటే మక్కాతో, మదీనాతో ఉంది, కానీ పాకిస్తాన్తో సంబంధం ఉంటుందా? ఇండియాలో ఉన్న ముస్లింలకి మక్కా, మదీనాలతో సంబంధం ఉంటుంది. హజ్జుకు, ఉమ్రాకు వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రవక్త పుట్టారు, అక్కడ ఖురాన్ అవతరించింది, పవిత్రమైనటువంటి మస్జిదులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ముస్లింలకు సౌదీలో ఉన్న మక్కా, మదీనాలతో సంబంధం ఉంది, కానీ వాళ్ళతో సంబంధం ఏంటి? ఎవరు వాళ్ళు అసలు? అక్కడేదో ఎవరో దౌర్భాగ్యులు బాంబులు వేస్తే ఇండియాలో ఉన్న ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్నటువంటి మాటలు ఎందుకు వినపడుతున్నాయి? ఇది నింద, కావాలని బురద చల్లటం.